100 సంవత్సరాల వేడుకలను ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు కరీంనగర్లోని కార్యాలయంలో పతాకావిష్కరణ చేసుకోవడం జరిగింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆ రోజు సోషల్ విప్లవం ద్వారా 1925లో భారతదేశంలో సిపిఐ స్థాపించబడింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నలేని పోరాటాలు చేస్తూ పేద ప్రజల పక్షాన నిలబడి పోరాడుతూ ఉన్నది. ఆ రోజు భారతదేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న ఘన చరిత్ర సిపిఐది. అదేవిధంగా ఆ రోజు దేశానికంతా స్వతంత్రం వచ్చి తెలంగాణ నైజాం నవాబుల పరిపాలనలో మగ్గుతూ ఉన్న క్రమంలో తెలంగాణలో సాయుధ పోరాటానికి పిలుపునిచ్చి ఆ రోజు నిజాం నవాబు నుంచి తెలంగాణకు విముక్తి చేసినటువంటి చరిత్ర సిపిఐది. బద్దం ఎల్లారెడ్డి గారు, అదేవిధంగా అన్నబేరి ప్రభాకర్ లాంటి గొప్ప వ్యక్తులను ప్రాణాలు అర్పించి పోరాటాలు చేసిన ఘన చరిత్ర సిపిఐది. నేడు సోకాల్డ్ దేశభక్తులు ఈరోజు విర్రవీగుతూ ఉన్నారు. కానీ భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఘనమైన చరిత్ర ఆ రోజు భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న గొప్ప దేశభక్తి కలిగినటువంటి పార్టీ సిపిఐది. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ పేదలకు లభించాల్సిన ఫలితాల్లో అన్ని తూట్లు పొడుస్తూ ఉన్నారు. ఈరోజు రీసెంట్గా తీసుకుంటే గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించింది కూడా పని రోజులు తగ్గిస్తూ అదేవిధంగా యంత్రాలను ఉపయోగించి విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. దాని ద్వారా ఈరోజు పేదలకు అందాల్సిన ఫలితాలకన్నిటికీ తూట్లు పొడిచే పరిస్థితి నెలకొంటూ ఉంది. భవిష్యత్తులో కూడా పేద పక్షాన పోరాటం చేయడానికి సిపిఐగా మేము ముందుంటామని తెలియజేస్తూ ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.